దసరా అమ్మవారి నవరాత్రుల్లో మొట్టమొదటి రోజు మనం పూజించే అమ్మవారి స్వరూపం శైలపుత్రీదేవి. శైలపుత్రీదేవి అమ్మవారు వృషభ వాహనంపై కొలువుతీరి ఉంటుంది. ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో కమలం ధరించి ఉంటుంది. అమ్మవారికి శైలపుత్రి అని పేరు ఎలా వచ్చింది? శైలం అంటే పర్వతం, పుత్రి అంటే కుమార్తె. ఈమె పర్వతరాజు హిమవంతుని కుమార్తె, అందుకే శైలపుత్రి అని అంటాం. పూర్వజన్మలో అమ్మ సతీదేవిగా జన్మించింది, దక్షుని పుత్రికగా జన్మించింది. దక్షయజ్ఞం జరుగుతున్న సమయంలో శివునికి ఘోరమైన అవమానం జరిగింది. తన భర్తకి జరిగిన అవమానాన్ని భరించలేక సతీదేవి దక్షయజ్ఞ కుండంలో ఆత్మార్పణ చేసుకుంది. మరుజన్మలో హిమవంతుని కుమార్తెగా జన్మించి శంకరుణ్ణే వరించింది. శైలపుత్రీదేవి శివ శక్తి స్వరూపం. అమ్మవారు నిశ్చలత్వానికి, ధైర్యానికి ప్రతీకగా మనం కొలుస్తాము. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే మనం పర్వతంలా నిశ్చలంగా ఉండాలని, ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలి అని అమ్మవారి రూపం మనకు చెబుతుంది. మూలాధార చక్రానికి కూడా అధిదేవత శైలపుత్రీదేవి అని మనం చెప్తాము. మూలాధార చక్రాన్ని మేల్కొల్పడం ద్వారా మనలో ఆధ్యాత్మికత ఉన్నత స్థాయికి చేకూరుతుంది అని మనకు పురాణాలు చెప్తాయి. నవరాత్రుల్లో మొట్టమొదటి రోజైన ఈరోజు శైలపుత్రీదేవిని మనం పూజించడం ద్వారా మనకు ధైర్యం కలుగుతుందని, విజయం సిద్ధిస్తుందని, మనలో నిశ్చలత్వం పెరుగుతుందని మన నమ్మకం. ఈరోజు శైలపుత్రీదేవి అవతారాన్ని మనసారా పూజిద్దాం.